నెల్లూరు నగరంలో ఏసీ నగర్లో గల మాగుంట సుబ్బిరామరెడ్డి మున్సిపల్ పార్కు మంత్రి నారాయణ ప్రారంభించారు. అనంతరం పార్కులో మొక్కలు నాటారు. సిటీలో 47 పార్కుల ఆధునీకరణ చేపట్టామని, ఇప్పటి వరకు 40 పార్కుల ఆధునీకరణ పూర్తి చేసినట్టుగా మంత్రి తెలిపారు. మరో 2 నెలల్లో మిగిలిన 7 పార్కులు పూర్తి చేస్తామన్నారు. త్వరలో నెల్లూరును దోమల రహిత నగరంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి నారాయణ. ఈరోజు నెల్లూరులో 14వ వార్డులో యాక్చువల్గా పార్కుని మొత్తం రెనోవేట్ చేశారు. చాలా బాగా చక్కగా వచ్చింది. అయితే ఈ పార్కుని నేను విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఎవరైతే పార్కుని యాక్చువల్గా కమిటీ, ఈ పార్కు యొక్క కమిటీ ఉండారో వాళ్ళు నా దృష్టికి కొన్ని తీసుకొచ్చారు. ఒకటి ఆల్రెడీ మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి, అది కాకుండా యూరినల్స్ ఉండే విధంగా చేయమన్నారు. ఇప్పుడే కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఇమీడియట్గా ఆ యొక్క యూరినల్స్ మహిళలకి జెంట్స్కి చేయమని, అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేస్తారని తెలియజేస్తున్నాను. తర్వాత ఏదైతే వాకింగ్ పాత్ వేశారో ఆ వాకింగ్ పాత్ వేసిన కాంట్రాక్టర్ సరిగా చేయలేదు. ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పాను, ఇమీడియట్గా దాని రెక్టిఫికేషన్ కంప్లీట్ చేయమని. దాన్ని కూడా ఒక 1 వీక్లో మీకు కంప్లీట్ చేస్తారని ఈ పార్క్ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరులో మొత్తం 47 పార్కు స్థలాలు ఉన్నాయి. 47 నెల్లూరు సిటీలో 47 పార్కు స్థలాలను యాక్చువల్గా టేకప్ చేసాం. వాటిలో దాదాపు 40 పార్కులు అయితే పూర్తి అయిపోయినాయి. మరొక 7 వర్క్ చేస్తున్నారు. అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ అవుతుంది. అవి కాకుండా మనకి ఇటుపక్క చిల్డ్రన్స్ పార్క్ ఉంది, పెద్ద పార్క్. అదేవిధంగా పినాకిని పార్క్ అని మన రంగనాయకులపేట యొక్క పక్కన ఒక పెద్ద పార్క్ని డెవలప్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ బోటింగ్ అన్నీ ఉండేటట్టుగా. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. బహుశా అది కూడా ఒక 3 మంత్స్లో, బహుశా జనవరి 1కి వీలైతే జనవరి 1కి ఫేజ్ 1 దాన్ని ఇనాగ్రేట్